నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం అనే మన విజువల్స్ కథనాలు చూస్తున్నాం. ఇంతకీ ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే షెడ్యూల్ ఖరారైంది. యాదాద్రిలో యాదగిరిగుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అక్కడి నుంచి అంటే ఆ బ్రహ్మోత్సవాలను ప్రారంభించి అక్కడి నుంచి ఆయన టూర్ వచ్చేసి భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకోవాలి. ఈ క్రమంలో ఆయన ముందుగా యాదాద్రి చేరుకున్నారు. సో యాదగిరిగుట్టగా ఉన్నటువంటి పేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని డెవలప్మెంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి అనే నామకరణం చేయడం జరిగింది. ఇక యాదాద్రిలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి ఒక్కడే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా అక్కడికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన భార్య, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. దాంతోపాటు స్థానిక శాసనసభ్యులు బీర్లా ఐలయ్య ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోవడం జరిగింది. ఇక ముఖ్యంగా అక్కడ మంత్రులు కాబట్టి మంత్రులకు పెద్దపీట వేస్తారు. పెద్దపీట అంటే కూర్చోవడానికి పెద్దపీట వేయడం జరిగింది. కానీ మంత్రులు కాబట్టి వాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మంత్రులందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టారు. అంటే మంత్రులందరికీ పెద్దపీట వేశారు. అక్కడ ముఖ్యంగా మంత్రులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అగ్ర కులానికి చెందిన వాళ్ళు, ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళకు పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి భార్యకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. కానీ ఇక్కడ బట్టి విక్రమార్క ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి, అంటే దళిత ఉప ముఖ్యమంత్రి అయినా సో ఆయనని కింద కూర్చోబెట్టారు, ఆయనకు చిన్నపీట వేశారు అని చెప్పేసి రకరకాల కథనాలు వస్తున్నాయి. సో ఇప్పుడే తెలిసిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటిదో. పెద్ద కేసీఆర్ రేవంత్ రెడ్డి అని చెప్పి హాట్ కామెంట్స్ ప్రతిపక్షాలు కురిపిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. దీనిపైన స్పందించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదా మనం కోరుకున్న భారతదేశం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన దీనికి సంబంధించి ట్వీట్ కూడా పెట్టారు. ఇది అంటే ఇలాంటి దేశంలో జరగకూడదు. ఆ దేవుని సాక్షిగా దేవుని సన్నిధిలో ఒక దళిత కులానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగింది. ఇదా మనం కోరుకున్న భారతదేశం, ఇది కాదు కదా మనం కోరుకుంటున్న భారతదేశం అని ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు మాజీ ఎంపీ బల్కసుమన్ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. దీనిపైన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి దళితులను అవమానపరుస్తున్నారని చెప్పి. మరోవైపు రేవంత్ రెడ్డి పై ఎవరైతే ప్రశ్నల వర్షం కౌంటర్లు కురిపిస్తున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీరు బీఎస్పీ చీఫ్గా ఉండి ఎక్కడికక్కడ కేసీఆర్ని వ్యతిరేకించారు. ఇప్పుడు కేసీఆర్ చంతన చేయరారు, మీరు కేసీఆర్కి వత్తాసు పలుకుతున్నారు, కేసీఆర్ ఏం చేసిండో చూడండి అని ఒక పాత వీడియోని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో ఒక సమావేశానికి షెడ్యూల్ కులాల మంత్రిగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ ఆయన కేసీఆర్ పక్కన కూర్చునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ఇట్రాయ్యా నీకే చెప్తున్నా బాబు, ఇట్రా బాబు అని చెప్పేసి ఇట్రాయ్యా అని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ని తన పక్కన కూర్చోవద్దు అని చెప్పి పక్కన వేరే సీట్లో కూర్చోవాలని చెప్పేసి కేసీఆర్ పంపిస్తున్నటువంటి వీడియో విజువల్స్ని ప్లే చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ అక్కడ కొప్పులీశ్వర్ చెప్పగానే కొప్పులీశ్వర్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి దూరం లాస్ట్ కార్నర్ సీట్లో కొప్పులీశ్వర్ అప్పుడు ఆయన షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు, ఆ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనని అలా అవమానపరిచారని చెప్పేసి అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లు అవి కూడా రీకౌంటర్గా ప్లే చేస్తున్నారు. సో మొత్తానికి ఏం జరిగింది? నిజంగా రేవంత్ రెడ్డి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ ఎండోమెంట్ అధికారులు కానీ నిజంగా ఇక్కడ వాంటర్లీయే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని అవమానాన్ని పరిచారా? ఉప ముఖ్యమంత్రికి అవమానం కలిగేలా వాళ్ళు వ్యవహరించారంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి కాక ముందు నుంచి ఆయన సిఎల్పి అధ్యక్షుడిగా అంతకుముందుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఆయనకు పంచెకట్టు అలవాటు. సో పంచెకట్టుతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయనకు అంటే పెద్ద పీటల పైన కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. ఆయన పంచగట్టుకున్న కాబట్టి ఆయనకు కింద చిన్నపీట వేయడం జరిగింది. కన్వీనియంట్ కోసం చిన్నపీట వేసి కూర్చోబెట్టారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఇది అసలు విషయం. అంతమందిని పెద్ద పీటలేసి కూర్చోబెట్టినారు. ఇక్కడ బట్టి విక్రమార్క గారికి ఇంకో పీట కరువై కాదు, ఆయన కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న పీట వేసి కూర్చోబెట్టాము, ఆయన కన్వీనియన్స్కే, దాని తప్పించి ఇందులో మరోటి లేదు అని చెప్పేసి అధికారులు చెబుతున్నమాట. సో మొత్తానికైతే రాజకీయంగా ఇదొక
మాట ఎన్నికల ముందు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, దీని ముందు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారికి ఇది ఒక మంచి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒకసారి ఆలోచిస్తే బట్టి విక్రమార్క గారు ఎప్పుడు కూడా పంచకట్టులో ఉంటారు. సో ఆయన స్టూల్ మీద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయనకు ఒక చిన్న పీట వేసి ఉండొచ్చని ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.